హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం లైట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎన్సీఆర్ సిలబస్లో 6th క్లాస్ స్టాండర్డ్లో ఉన్న లైట్ ఎలా ఉంది, దాని మీద ఏ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా పిన్ హోల్ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, అలాగే షాడోస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, లైట్ యొక్క స్ట్రైట్ లైన్ నేచర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఈరోజు మనం న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇది 7th క్లాసు 8th క్లాస్ స్టాండర్డ్లో ఎన్సీఆర్ సిలబస్లో ఉంటుంది. ఈరోజు మనకి ఎన్సీఆర్ సిలబస్ నుంచే అన్ని రకాల ఎగ్జామ్స్లో బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అయితే ఈ టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్ అనేది ఫండమెంటల్స్ మనకు బాగా ఇస్తుంది కాబట్టి ఈ క్లాసెస్ ద్వారా మీరు ఫండమెంటల్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనకి రకరకాల ఎగ్జామ్స్ ఇచ్చే బిట్స్ కూడా కాంపిటెన్సీ బేస్డ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎగ్జామ్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అది డైరెక్ట్గా అడిగట్లేదు అనమాట. సో అందుచేత మనం చేసే క్లాసులు అనేవి ఇన్నోవేటివ్గా ఒక కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నారని చెప్తూ మీకు కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు నేర్చుకునే టాపిక్ అనేది ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఒక పిక్చర్ అనేది విజిబుల్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అంటాం అన్నమాట. అంటే ఇది లైట్ని రిఫ్లెక్ట్ చేయడంతో టెలిస్కోపిక్గా వర్క్ చేస్తుంది అన్నమాట. అయితే ఇది ఏ ప్రిన్సిపల్ వర్క్ చేస్తుంది? ఆన్ విచ్ ప్రిన్సిపల్ దిస్ టెలిస్కోప్ ఈజ్ వర్కింగ్, డూ యూ నో? అలాగే మీరు గమనిస్తే చూడండి, దిస్ ఇస్ ద సాటిలైట్ సెండ్ సిగ్నల్స్ టు ద ఎర్త్. ఆన్ విచ్ ప్రిన్సిపల్ దిస్ సాటిలైట్ సెండ్ సిగ్నల్స్ టు ద ఎర్త్, డూ యూ నో? ప్లీజ్ వాచ్. దిస్ ఇస్ ద టాటా స్కై ఆర్ డిష్. దిస్ డిష్ catches the signals from the satellite. Okay, and which principle it catches the signals from the satellite? Can you imagine? Please watch. This is the solar cooker. Which principle it is cooking food? On which principle, do you know? Please watch. This is the periscope. So దీని periscope అంటారన్నమాట. So this periscope is widely used in the submarines and also used in the wars, soldiers. On which principle this periscope is working? On which principle? Please watch. This is the headlight of the car. At night time it gives a very fine beam of parallel beam. On which principle it gives that fine beam of parallel beam? And also this is torchlight. This torchlight also gives fine beam. On which principle it gives the light, this type of parallel beam? Do you know? Next, please watch. This is a design. It is made by కెలిడోస్కోప్. అంటే ఇది కెలిడోస్కోప్ యూజ్ చేసి ఈ డిజైన్ని ఏర్పాటు చేశారన్నమాట. దిస్ ఇస్ ద కెలిడోస్కోప్. ఆన్ విచ్ ప్రిన్సిపల్ దిస్ కెలిడోస్కోప్ ఈజ్ వర్కింగ్, డూ యూ నో? అండ్ ఆల్సో దిస్ ఇస్ ద సిగ్నల్ లైట్స్. ఆన్ విచ్ ప్రిన్సిపల్ ది సిగ్నల్ లైట్స్ ఆర్ వర్కింగ్? కెన్ యూ ఇమాజిన్? దీస్ ఆర్ ది అప్లికేషన్స్ యూ వాచ్డ్ ఇన్ డైలీ లైఫ్. నీ జీవితంలో నిరంతరం కూడా ఈ అప్లికేషన్స్ అని అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ ఏ ప్రిన్సిపల్ వర్క్ చేస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఇది చూడండి, ఇది బాగా ఫేమస్ స్టోరీ, మనందరికీ తెలిసిందే. ఈ స్టోరీలో ఏమవుతుందంటే ఒక ర్యాబిట్ అనేది లైన్ని ఒక వెల్ దగ్గర తీసుకువెళ్ళి దాని ఇమేజ్ దాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ కుందేలు ఏ ప్రిన్సిపల్ వాడి ఇక్కడుండే లైన్ని అది కిల్ చేయగలిగింది, అక్కడ చంపగలిగింది? ఎప్పుడైనా ఆలోచించారా ఏ ప్రిన్సిపల్ వాడింది ఇక్కడ? సో అది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న క్లాస్ అన్నమాట. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, ప్లీజ్ వాచ్, రిఫ్లెక్షన్. వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్? రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఈ ర్యాబిట్ దీన్ని కిల్ చేయడానికి వాడింది, నెక్స్ట్ కెలిడోస్కోప్ డిజైన్స్ ఇవ్వడం, నెక్స్ట్ కార్ హెడ్లైట్ వర్క్ చేయడం, ఓకే, అలాగే ఇక్కడ పెరిస్కోప్ వర్క్ చేయడం, నెక్స్ట్ సోలార్ కుక్కర్ వర్క్ చేయడం, డిష్ వర్క్ చేయడం, శాటిలైట్స్ వర్కింగ్, టెలిస్కోప్ వర్కింగ్. దీస్ ఆల్ ఆర్ depends upon only one principle, that is called reflection. So today's class is what is reflection అనేది ఈరోజు మన క్లాస్ అన్నమాట. సో ఆ రిఫ్లెక్షన్లో మీరు ఇంకేం నేర్చుకుంటారు అనేది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఈ క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటారంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ ఇన్సిడెంట్ రే, వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ గ్లాన్సింగ్ యాంగిల్, వాట్ ఈజ్ plane of reflection, what is the relation between incident and reflected ray, what are reflection rules, what is regular reflection, what is irregular reflection, which surface follows reflection rules. These 13 concepts you learn in today's class. This type of 13 concepts.
ఆ కాన్సెప్ట్స్ అనేవి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుందాం. మనం రిఫ్లెక్షన్ అంటే ఏంటో ఎక్స్పెరిమెంట్లో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రిఫ్లెక్షన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఒక లైట్ రే అనేది ఒక ప్లేన్ పై మన ఇన్సిడెంట్ అయ్యి చూడండి ఒకసారి వెనక్కి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు నా చేతి దగ్గర ఏదైతే చూస్తున్నారో వాట్ విజిబుల్, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లైట్ రే, దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఇక్కడ ఈ చేతి దగ్గర ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దీన్ని ఏమంటారంటే రిఫ్లెక్టెడ్ రే అంటారు అనమాట. అంటే ఈ విధంగా మనకు లైట్ రే అనేది ఒక ప్లేన్ పై పడి మళ్ళీ వెనక్కి బౌన్స్ బ్యాక్ అవ్వడాన్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటాం అన్నమాట. అయితే రిఫ్లెక్షన్లో మనం ఏ టర్మ్స్ నేర్చుకోవాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అనేది ఒక థియరిటికల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక లైట్ రే అనేది ఇలా ఇన్సిడెంట్ అవ్వడం మీరు చూశారు ఎక్స్పెరిమెంట్లో. దిస్ ఈజ్ ద రే ఫాలింగ్ ఆన్ ది మిర్రర్. ఈ ఫాల్ అవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్సిడెంట్. ఎక్కడైనా సరే ఏదైనా ఒక జరగడం జరిగింది అనుకోండి ఏమంటారంటే ఇన్సిడెంట్ అయింది అంటారు కదా. అలాగా ఈ రేని ఏమన్నారంటే ఇన్సిడెంట్ రే అన్నారన్నమాట. అయితే ఇది హౌ కెన్ ఇట్ ఇన్సిడెంట్, ఇది ఎలా ఇన్సిడెంట్ అని తెలియాలి. అలా తెలియడం కోసం ఏం చేస్తామంటే ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఇమేజినరీ లైన్. This is imaginary line. It forms the angle between plane of reflection is 90 degrees. ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్తో ఈ నార్మల్ అనేది ఎంత ఉంటుందంటే 90 degrees యాంగిల్తో ఉంటుంది అనమాట. అందుకే దీన్ని నార్మల్ అంటారు అనమాట. అంటే ఎప్పుడైనా సరే మన ఇటు అటు ఊగుతున్నాం అనుకోండి, మన ఫ్రెండ్స్ నార్మల్గా ఉన్నాడు అంటారు. నార్మల్గా ఉన్నట్టు అర్థం ఏంటి, మన ఎర్త్కి మనం పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని నార్మల్ అంటారు. అంటే ఈ విధంగా ఈ రిఫ్లెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నార్మల్ అన్నమాట. సో ప్లేన్ అనేది ఇలా ఉంది కాబట్టి దీన్ని నార్మల్ ఈ విధంగా తీసుకుంటాం. అప్పుడు ఈ రేని ఏమంటారంటే ఇన్సిడెంట్ రే అంటారన్నమాట. ఇన్సిడెంట్ రే మీన్స్ సో వాట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ మిర్రర్, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. వాట్ ఈస్ ఫాలింగ్ ఆన్ మిర్రర్, దట్ ఈస్ ఇన్సిడెంట్ రే. అప్పుడు ఈ మధ్యలో ఒక గ్యాప్ మీకు కనిపిస్తుంది చూసారా, ఈ గ్యాప్ అంటే ఈ నార్మల్కి ఇన్సిడెంట్కి మధ్యలో గ్యాప్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారన్నమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తారన్నమాట. మరి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు మరొక గ్యాప్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. చూడండి గ్యాప్ అంటే మిర్రర్ ప్లేన్కి ఇన్సిడెంట్ రేకి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది మిర్రర్ ప్లేన్ అన్నమాట. ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటారంటే గ్లాన్సింగ్ యాంగిల్ అంటారు. ఏ యాంగిల్ అంటారమ్మా, గ్లాన్సింగ్ యాంగిల్. చూడండి ఇది గ్లాన్సింగ్ యాంగిల్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా. ఇప్పుడు మనకు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ గ్లాన్సింగ్ యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి మధ్య రిలేషన్ ఏంటి, అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ రెండుకి మధ్య రిలేషన్ ఏంటంటే ఈ రెండు కూడా చూస్తే పిక్చర్ పరంగా ఈ రెండు యాడ్ చేస్తే 90 degrees వస్తాయి అన్నమాట. అంటే ఈ గ్లాన్సింగ్ యాంగిల్ని ఐని కలిపి మనం ఏమంటారంటే మ్యాథ్స్ పరంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారన్నమాట. కాంప్లిమెంటరీ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన సంబంధిత 90 degrees వస్తుంది, దాన్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అదే 180 వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇవి ఆల్రెడీ మీరు మ్యాథ్స్లో నేర్చుకుంటారు. అంచేత ఇక్కడ గ్లాన్సింగ్ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రెంటిని కలిపి ఏమంటారంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే ఎక్కువగా మనకి ఏం అడుగుతున్నాడంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 30 degrees. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 30 degrees. వాట్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఇన్సిడెంట్ అని అడుగుతున్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు యాడ్ చేస్తే 90 వస్తుంది కాబట్టి అప్పుడు ఈ గ్లాన్సింగ్ యాంగిల్ ఏం తీసుకుంటారు అంటే G ఈజ్ ఈక్వల్ టు 90 - I అని రాస్తాం. అంటే అప్పుడు యాంగిల్ ఎంత వస్తుందంటే మనకి 90 - 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఈ విధంగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి ఇది ఒకసారి పిక్చర్ చూడండి, మీకు కొంచెం క్లియర్గా అర్థం అవుతుంది. చూడండి ఇక్కడ ఈ పేపర్ ఇలా నేను మూవ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. అప్పుడు మనకి ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ రే వచ్చింది. అప్పుడు అలాగా మీరు ఏం చూస్తారంటే రిఫ్లెక్టెడ్ రే. అంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే మిర్రర్ పై ఫాలో అయిందో వెంటనే మిర్రర్ దీని ఏం చేసింది, బౌన్స్ బ్యాక్ చేసింది, బ్యాక్ తోసింది అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక రే అనేది ఈ విధంగా బ్యాక్ రావడం మీరు చూసారు. దీన్ని ఏమన్నారంటే రిఫ్లెక్టెడ్ రే అంటారు. సో ఈ రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని
ఈ గ్యాప్ని మనం ఏం పిలుస్తామంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆ గ్యాప్ని ఏం పిలుస్తారమ్మా? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ మీరు 3 యాంగిల్స్ చూస్తారు. ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ గ్లాన్సింగ్. ఓకే, ఈ గ్లాన్సింగ్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 90. అలాగే ఈ ఆర్ని ఎక్కడున్న యాంగిల్ కూడా గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం అన్నమాట. ఈ యాంగిల్ కలిపినా సరే మనకి ఎంత వస్తుందంటే 90 వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఐకి ఆర్కి ఏమైనా రిలేషన్ ఉందా అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. దాన్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. ఐకి ఆర్కి మధ్య ఉన్న రిలేషన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అబ్జర్వ్ చేద్దాం.